యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలుపుచున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 23వ వచనం. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నేను ప్రమాణపూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవలెను, నేను నీకు తోడయ్యుందును. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి అంశము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. మనం ప్రతి విషయంలో నూతన సంవత్సరంలో మనము ప్రవేశించి రోజులు గతించిపోచున్నవి. అయినను కూడా మనము నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలని దేవుడు మరొక మారు మనతో అలనాడు యెహోషువకు హెచ్చరించాడు. ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా హెచ్చరిస్తున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. నేను ప్రమాణపూర్వకంగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవలను, నేను నీకు తోడయుండేదను. దేవుడు ఎల్లవేళలా మనందరికీ తోడయుండి కావలిగా కాపు కాయు దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకంటే కొన్ని విషయాలలో మనము నిబ్బరం కలిగి ఉండకుండగా అనుమానాస్పదమైన స్థితిలో మనం ఉంటాం. దేవుడు చేస్తాడని విశ్వాసం ఒకవైపు ఉంటే, ఒకవైపు వేరే ఆలోచనలు కలిగి ఉంటాం. అందు గురించే దేవుడైన యెహోవా యెహోషువతో చెప్పుచున్నటువంటి మాటలు. మరి మోషే తన యొక్క కర్తవ్యాన్ని చాలించిన తర్వాత చాలించుటకు గాను దేవుడు ఏర్పాటు చేసుకున్న విధి విధానాన్ని యెహోషువకు అప్పగించటం మనం చూస్తుంటున్నాం. అయితే ముందుగానే దేవుడు ఎందుకు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుమని యెహోషువతో చెప్పుచున్నాడని మనం గమనించినట్లయితే, ఇదే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 21వ వచనం చివరి భాగంలో మనం చూడగలం. నేడే వారు చేయు ఆలోచన నేను ఎరుగుదును అనెను. అనగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలుగా పిలువబడుచు విశ్వాస నిరీక్షణలతో ఉంటూ ప్రయాణమై వెళ్ళుచున్నటువంటి ఆ బిడ్డలు చేయు ఆలోచన, హృదయ ఆలోచన నేను ఎరుగుదును. వారి ఆలోచన ఏంటో నేను ఎరుగుదును. కానీ వారి ఆలోచనలను నీవు తీసుకొనకు, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండు, నేను నీకు తోడై ఉండేదను. వారికి ప్రమాణం చేశాను, మీకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని పంపించే వరకు నేను మీకు తోడైందును, ఎల్లవేళలా నిరంతరం తోడైందును అని చెప్తున్నారు ప్రభు. తండ్రి అయిన దేవుడు చెప్పే మాట ఏంటంటే, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, ఎందుకంటే నేను నీకు తోడై ఉంటున్నాను. మన విషయంలో కూడా ఈ రోజులలో మనకు కూడా దేవుడు అదే మాటని చెప్తున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండును. ఈ లోకంలో వస్తున్నటువంటి శోధనలే కానీ కష్టంలే కానీ ప్రతి విధమైన వాటిని ఎదిరించటానికి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. ఎందుకు అనంటే మన దేవుడు, నీవు నేను నమ్ముకున్న దేవుడు మనకు తోడై ఉన్నాడు. అలనాడు మన పితరులకు ఇచ్చిన వాగ్దానము దేవుడు ఈరోజు మనకు కూడా ఇస్తున్నాడు, మనతో కూడా మాట్లాడుతున్నాడు. నిబ్బరం కలిగి ఉండండి, ధైర్యంగా ఉండండి, ఎందుకంటే నేను మీకు తోడై ఉన్నాను అని చెప్పడం మనము వింటున్నాం. కనుక నీవు నేను మనం గ్రహించాల్సినటి వంటిది ఏంటంటే నిబ్బరము కలిగి ఉండాలి. మనం ఏదైనా చేస్తున్నాము అనంటే విశ్వాసపూర్వకంగా దేవునిని అడిగి కార్యము మొదలుపెట్టినప్పుడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఒక్క నిరీక్షణ కలిగి ఉండాలి. ఏంటి ఆ నిరీక్షణ అంటే, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నిబ్బరము కలిగి నేను చేయవలసినది ప్రభువునందు ఆనుకొని చేస్తానని ఒక తీర్మానాన్ని మనము తీసుకోవాలి. ఎందుకంటే ముందే చెప్తున్నారు, తండ్రి అయిన దేవుడు చెప్పే మాట ఏంటంటే, మనుషుల యొక్క ఆలోచనలు నేడే నేను ఎరుగుదును అనగా మనందరి యొక్క ఆలోచనను ఎరిగినటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట. మనం చేయించిన ప్రతి పనిలో కూడా ప్రతి విధమైన ఆటంకములు రావచ్చు, కష్టములు రావచ్చు, శోధనలు రావచ్చు. అయినను మన విశ్వాసం ఏంటంటే, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక నిబ్బరము కలిగి ధైర్యంగా ముందు కొనసాగుతానని విశ్వాసులముగా దేవుని ప్రియబిడ్డలంగా మనం ముందుకు వెళ్ళడము మన యొక్క కర్తవ్యమై ఉంటున్నది. దేవుడు నీకు తోడై ఉంటానని సెలవిచ్చిన రీతిగా ఆ మాటని విశ్వాసముతో మనము తీసుకొని మనం చేయుచున్న ప్రతి విషయంలోనూ దేవుని అందు ఆనుకొని చేసే దాంట్లో ప్రత్యేకంగా దేవుడు మనకు తోడై ఉంటున్నాడు. కనుక మనం హెచ్చరింపబడేది ఏంటంటే, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండే బిడ్డలంగా ఉందాం. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు.
సర్వ సంపదలకు నిలయమైనటువంటి ఆ దేవుని బిడ్డలంగా మనం ఉంటున్నాం. మన సృష్టికర్త కనుక నిబ్బరం కలిగి ధైర్యంగా ఉందాం. అలాగే చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సందర్భము పక్షవాయు గలవానిని కొద్దిమంది వారి విశ్వాసముతో దేవుడు స్వస్థపరుస్తాడన్న నిరీక్షణతో తీసుకొని వచ్చి ఉంటున్నారు. యేసు ప్రభు ఇక్కడ ఒక మాట చెప్పినారు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పడంతోనే అక్కడ ఉన్నటువంటి వారి హృదయములో దురాలోచనలు బయటకు వచ్చినవి. విశ్వాసము కొద్ది మంది ఉంటే దురాలోచనల చేత మరి కొద్ది మంది ఉన్నారు. కనుకనే ప్రభు చెప్తున్న మాట, మీరు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. మీరు చేయవలసినది, మీ విశ్వాసము బహు గొప్పది. పక్షవాయు గలవారిని తీసుకుని నా యొద్దకు వచ్చారు. పక్షవాయు గలవాని కంటే గొప్ప విశ్వాసం మిమ్మల్ని చూశాను, మీలో చూశాను. కనుక నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుడి అని ఆ రోజు యెహోషువకి హెచ్చరించినాడు అని అంటే అది తప్పు. కానీ ఈరోజు నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తున్నాడు. ప్రభు దగ్గరికి మనం ఎన్నో రీతులుగా సమస్యలు ఎత్తుకొని ప్రార్థిస్తుంటాము, మొరపెడుతుంటాము. అవుతుందా లేదా అని మరొక ఆలోచన కలిగి ఉంటాము. వెంటనే ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు అని మనల్ని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైతే విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చామో, మన నిరీక్షణ కలిగి ఏ ఆలోచన లేకుండా ప్రభువు నాకు తోడై ఉన్నాడు, నిబ్బరం కలిగి నేను ముందుకెళ్తాను అన్న విశ్వాసంతో మనము ముందుకెళ్లాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలాగే చూస్తే మనము పాత నిబంధనలో చూసాము, అలనాడు తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట అదే. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా స్వయాన ఈ లోకంలో ఉండి స్వస్థపరుస్తూ ధైర్యం ఇస్తూ అధైర్యపడే వారికి సెలవిస్తున్నటువంటి మాట, మీ హృదయములలో దురాలోచనలు చేయకండి. ఎందుకంటే దేవుడు ముందుగానే నేడే మీ ఆలోచనలను ఎరిగిన దేవుడను అని చెప్పి ఉంటున్నారు. కనుక మనము దురాలోచనలు లేదా వేరే తలంపులు పెట్టుకొనకుండగా నిరీక్షణ కలిగి విశ్వాసముతో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటూ నిబ్బరము కలిగి ముందుకు కొనసాగాలి. అలాగే చూస్తే లూకా సువార్తలో కూడా మరొక మాటని చూద్దాం. మనము లూకా సువార్త 6వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి ఊచ చేయగల వానితో నీవు లేచి మధ్యను నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ కూడా స్వస్థపరచడానికి వచ్చినప్పుడు కొద్దిమంది దురాలోచనలు చేయడం చూస్తాం. ఆలోచనలు, అందుకే తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిగానే యెహోషువను హెచ్చరించాడు, నేడే వారి ఆలోచనలను ఎరిగి ఉన్నాను కనుక నిబ్బరము కలిగి భయపడకుము, ధైర్యంగా నుండుము, ఎందుకంటే నేను నీకు తోడై ఉంటున్నాను. మనం ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వెళ్తామో, ప్రభు దగ్గరికి విజ్ఞాపనల చేత మొరపెట్టడానికి ప్రభు సన్నిధానంలో మోకరిస్తామో, మనము ధైర్యంగా ఉండాలి, నిబ్బరము కలిగి ఉండాలి. ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉంటాడు, నేను మొరపెట్టున్నది సరి అయినది అయితే నా దేవుడు నాకు నెరవేరుస్తాడు అన్న విశ్వాసముతో మనము ప్రార్థించాలి, గోజాడాలి. ఇక్కడ చూసినట్లయితే పక్షవాయు గలవానిని తీసుకొని వచ్చినటువంటి వారి విశ్వాసము గొప్పదని దేవుడు అక్కడ స్వస్థపరిచాడు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆలోచిస్తున్న వారితో ప్రభు మాట్లాడుతున్నారు. ఏమని అంటున్నారంటే, ఆయన వారి ఆలోచనలు ఎరిగి, ఆలోచనలు మనం ఎన్నో ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు మనకు రాకూడదు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని ఊచ చేయగలవాడిని ఆశను చూసిన దేవుడు, ఊచ చేయగలవాడు అనుకుంటున్నాడు, ఆ తండ్రి నన్ను చూస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నిబ్బరం కలిగి ఉన్నాడు. ఆయన ఆ నిబ్బరాన్ని చూశాడు, నా దేవుడు నాకు తోడై ఉంటున్నాడు అనే విశ్వాసాన్ని చూశాడు. ప్రభువు ఆయన్ని స్వస్థపరుస్తున్నాడు. కానీ వేరే వారు ఆయన మీద నిరారోపణ చేయవలనని, తప్పుడు చేయవలనని ప్రభువు యొక్క ఆ
పనిని వారు ఆలోచిస్తున్నారు. ఆయన స్వస్థపరుస్తాడా, ఆయన మీద నేరం మోపుదామని ఆలోచించినప్పుడు తండ్రి అంటున్నటువంటి మాట, ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట, ఆలోచనలు మీ ఆలోచనలను ఎరిగి ఉన్నాను, నేను ఏది చేయట ధర్మము అని వారికి ప్రశ్నించడం మనం చూస్తాం. కనుక ఈరోజు నీవు నేను కూడా మరి తండ్రి అయిన దేవుడు ఆరంభంలోనే చెప్పాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నానని. అలనాడు యెహోషువకు మన పితరులకు ఉపదేశించినటువంటి ఆ తండ్రి అయిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నారు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉందాం. ప్రతి విషయంలోనూ ప్రభు మీద ఆనుకొని మనం చేయబో ప్రతి కార్యక్రమంలో మనకు ఆలోచనలు వచ్చినాయంటే నిబ్బరం కోల్పోతాము, ధైర్యం కోల్పోతాము, ప్రభు తోడును కూడా కోల్పోవచ్చు. అందుగురించే ప్రతి పనిలో తండ్రి చిత్తమైతే జరుగునుగా కానీ మనము విశ్వాస నిరీక్షణలతో ప్రార్థించి ప్రభు నుండి వచ్చు దైవ దీవెనలు ఎదుర్కొందుముగాక. ఆమేన్.